ఇప్పుడు వేరే గిన్నె పెట్టి పొయ్యి మీద పాలు పోసుకోవాలండి. పాలు మరిగాక చక్కెర వేసుకోవాలి. ఇక్కడ చిన్న గ్లాస్ చక్కెర వేస్తున్నా నేను. యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు నూనెలో ఫ్రై అయినా ఉన్నాయిగా బ్రెడ్, ఆ బ్రెడ్ ను ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుతుంటే మెత్తగా అవుతాయి. ఈ బ్రెడ్ పాలలో మెత్తగా అయినాక ఇలా కలుపుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది బ్రెడ్ హల్వా. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్